ఇప్పుడు కూచిపూడి నేర్చుకునేటప్పుడు ఆడబడాలి కదా, అప్పుడు కూడా ఈ లెగ్స్ మీద ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది. ఇక్కడ కరాటేలో చూస్తే ఇక్కడ లెగ్స్ మీద స్ట్రెయిన్ పడుతుంది. మరి ఎట్లా నువ్వు చిన్న పిల్లవి, అప్పుడు ఇంకా చాలా తక్కువ చిన్న ఏజ్, అప్పుడు మరి ఎట్లా బ్యాలెన్స్ చేసేదానివి? నేను అయితే చిన్నపిల్ల అంటే నా మైండ్ సెట్ ఏంటంటే చిన్నప్పుడు నువ్వు ఇప్పుడు కూచిపూడి చేస్తున్నావు, చేయాలి. కరాటే చేస్తున్నావు, చేయాలి. అంటే నాకు చిన్నప్పుడు నాకు పెయిన్ వస్తుందా లేదా అని నాకు ఆలోచన వచ్చేది కాదు. ఎందుకో తెలియదు కానీ వచ్చేదే కాదు. పెయిన్ వచ్చినా నేను చేసేదాన్ని. బికాస్ నాకు కూచిపూడి అంటే చాలా ఇష్టం, నాకు కరాటే కూడా చాలా ఇష్టం, రెండు నాకు చాలా ఇష్టం. మళ్ళీ మా మ్యామ్ నాకు అంటే నేను కొన్నిసార్లు నా బ్యాలెన్స్ పోయినా ఏం పోయినా నేను అంటే బ్యాలెన్స్ పోయినా కొన్నిసార్లు ఫుట్ కొంచెం నొప్పి వస్తుంది. కూచిపూడి చేసినప్పుడు బెండే ఫుల్ కూర్చున్నప్పుడు కొంచెం పెయిన్ వస్తుంది. అలా వచ్చినప్పుడు కూడా పెయిన్ వస్తుంది. బట్ ఐ జస్ట్ వెంట్ త్రూ ఇట్. మా మమ్మీ చెప్తుండే, నువ్వు పెయిన్ వచ్చినా చేస్తున్నావు, చాలా గ్రేట్ నువ్వు, చాలా గ్రేట్ నువ్వు అని చెప్తుంది మమ్మీ. కానీ నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు, ఎందుకో తెలియదు, చిన్నపిల్లని కదా అప్పుడు అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు చేస్తున్నప్పుడు నాకు పెయిన్ తెలుస్తుంది. కొన్నిసార్లు పోతుంది. బట్ ఇప్పుడు నేను కొంచెంసేపు కూచిపూడి కొంచెం బ్రేక్ ఇచ్చాను. బికాస్ కరాటేలో నాకు అంటే సాటర్డేస్ మాకు క్లాసెస్ ఉంటుంది, సాటర్డే ఇంకా సండే ఉంటుంది క్లాస్. ఇప్పుడు నాకు ప్రాక్టీస్ ఇంకా పెరుగుతుంది. సో ఇంకా ప్రాక్టీస్ ఇంటెన్స్ అవ్వాలని చెప్పి నేను వన్ ఇయర్ వచ్చి బ్రేక్ పెట్టాము. ఓకే, 1 ఇయర్ నుంచే బ్రేక్ తీసుకున్నా. ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాను. ఆరాధ్య, నేను కరాటేలో కూచిపూడి ఎన్ని సంవత్సరాలు? 6 years. 6 years. అంటే ఎక్కడి వరకు వచ్చాము? జతులు అలా అంటారు కదా, ఎక్కడి వరకు? జతులు అయిపోయి ఇప్పుడు సాంగ్స్ లో వచ్చాము మేము. 5-6 సాంగ్స్ నేర్చుకున్నాం మేము. సో ఇప్పుడు బ్రేక్ అంటే ఏంటి, టెంపరరీ బ్రేకా లేకపోతే టెంపరరీ బ్రేక్? మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను 10th grade లో స్టార్ట్ చేద్దాం. ఆఫ్టర్ మై ఎగ్జామ్స్ ఐ విల్ స్టార్ట్ అగైన్ 10th grade లో. ఓకే, ఎగ్జామ్స్ అయిన వెంటనే సో కంటిన్యూ చేస్తాను. ఓకే, పర్ఫార్మెన్సెస్ ఏమైనా చేసావా కూచిపూడిలో? ఎస్ మ్యామ్, నేను తిరుపతి కాణిపాకంలో నేను పర్ఫార్మెన్స్ చేశాను. మా కొలీగ్స్తో పర్ఫార్మెన్స్ చేశాను. అండ్ అదే నా ఓన్లీ 1 పర్ఫార్మెన్స్ చేశాను. బికాస్ కరాటే నేను నా గోల్. అండ్ ఇంకొక ఉండేది ఫస్ట్, అది లోకల్లోనే అయింది, వైజాగ్లో అయింది పర్ఫార్మెన్స్. కానీ నేను వెళ్ళలేదు బికాస్ ఐ హ్యాడ్ అ టోర్నమెంట్ ఆన్ దట్ డే. అండ్ ఆఫ్టర్ దాట్ ఐ వెంట్ టు కాణిపాకంలో నేను మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాను. అండ్ యా, సో ఒక పక్కన మార్షల్ ఆర్ట్స్, అక్కడ ఒక అచీవ్మెంట్, అండ్ కూచిపూడిలో కూడా ఆల్మోస్ట్ ఆల్ పర్ఫార్మెన్సెస్ దాకా అంటే సాంగ్స్ వరకు వచ్చావు. సో రెండింటినీ టఫ్గా ఉన్నా కూడా బ్యాలెన్స్ చేసుకొని వెరీ గ్రేట్. నేను చాలా అది చెప్పడానికి అంటే జనరల్గా ఈజీగా చెప్పేస్తున్నావు, కానీ నువ్వు అదంతా ఈజీ కాదు కదా. ఆరాధ్య, కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ తీసుకుని మన హైదరాబాద్కి తిరిగి వచ్చిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ని కూడా కలిశారు కదా. ఓకే, ఆ ఎక్స్పీరియన్సెస్ ఇంకెవరిని కలిసావు నాన్న? మేము ఓన్లీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ సార్ గారినే కలిసాం మేము. అండ్ సార్ ఏమన్నారు? ఫస్ట్ మేము కామన్వెల్త్ ముందు కలిసాము, ఇప్పుడు కామన్వెల్త్ వచ్చాక కూడా కలిసాం. ఫస్ట్ సార్ మాకు చాలా మోటివేషన్ ఇచ్చారు, నువ్వు చేయగలుగుతావు అంటే. సార్ కూడా మహేష్ కుమార్ గౌడ్ సార్ గారు తెలంగాణలో కరాటేని చాలా డెవలప్ చేశారు, చాలా డెవలప్ చేశారు. అధ్యక్షుడు కూడా. అవును మ్యామ్. ఇంకా సార్ బ్లాక్ 7th డాన్, ఇంకా సార్ 7th డాన్ బ్లాక్ బెల్ట్. అండ్ తెలంగాణలో కరాటేని చాలా డెవలప్ చేశారు. అంటే ఫస్ట్లో కరాటే తెలంగాణలో అసలు ఎవరికి తెలియదు, అంత ఎక్కువ తెలియదు. కానీ ఇప్పుడు కరాటేనే ఎక్కువ అవుతుంది, పాపులర్ అవుతుంది చాలా. ఇంకా ఎస్. సో ఆయన ఏం చెప్పారు నీకు అసలు జనరల్గా? అంటే యాజ్ ఏ కరాటే బ్లాక్ డాన్ ఏదో చెప్పావు కదా, 7th డాన్ అని చెప్పావు కదా. సో ఆయన ఏమన్నారు, ఆయన మాటలు అంటే ఆయన నీకు ఇచ్చిన మోటివేషన్ ఏంటి? ఆయన సార్ ఇచ్చిన మోటివేషన్ ఏంటంటే, ఇప్పుడు నేను మళ్ళీ ఈ క్వశ్చన్ తీసుకుంటా. నాకు బ్లాక్ డాన్ కదా, అది నాకు వర్డ్ డాన్ అంతే కదండి. నేను క్వశ్చన్ తీసుకుంటాను ఉండు, నువ్వు చెప్పు. నేను ఇందాక డాన్ అనలేదు, అందుకోసం అనమాట.
సో పీసీసీ చీఫ్ని కలిశారు కదా ఆరాధ్య. సో ఆయన కరాటేలో ఆల్రెడీ బ్లాక్ డాన్, ఆయన అంటే బ్లాక్ 7 డాన్ కదా. సో ఆయన ఎలాంటి మోటివేషన్ ఇచ్చారు నీకు? నాకు ఎలాంటి మోటివేషన్ ఇచ్చారంటే, వెళ్ళి నీ బెస్ట్ ఇచ్చిరా అని చెప్పారు. అది అంటే ఒక పెద్ద అంటే శ్రీ మహేష్ కుమార్ గారు చాలా పెద్ద ఏమనాలి కరాటేని చాలా డెవలప్ చేస్తున్నారు కదా. దానికోసం నాకు అంటే నాకు ఇంత మంచి మోటివేషన్ ఇచ్చారు అని అంటే అనిపించింది మైండ్లో. నాకు ఎవరు ఏమనాలి మా మాస్టర్ ఇచ్చారు, మా పేరెంట్స్ ఇచ్చారు, కానీ ఎప్పుడు వేరే వాళ్ళు ఎవరు ఇవ్వలేదు నాకు, ఎప్పుడు ఇవ్వలేదు. మా టీమ్మేట్స్ వాళ్ళందరూ ఇచ్చారు, కానీ ఎప్పుడు ఇవ్వలేదు నాకు వేరే వాళ్ళు. అలాంటి మోటివేషన్ మా రిలేటివ్స్ కూడా ఎప్పుడు ఇవ్వలేదు. సో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఇంకా ఐ కెప్ట్ మూవింగ్. ఆరాధ్య మదర్ రత్న గారు ఉన్నారు, మాట్లాడదాం. రత్న గారు నమస్కారం అండి. నమస్తే మ్యామ్. రత్న గారు, ఇప్పటి వరకు ఆరాధ్య చెప్పిన మాటలు వింటే చాలా సంతోషంగా ఉంది. అంటే కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించడం, అది కూడా మార్షల్ ఆర్ట్స్లో, ఒక చిన్న అమ్మాయి 13 years గర్ల్. సో యాజ్ ఎ సక్సెస్ఫుల్ మదర్గా మీ డాటర్ అచీవ్మెంట్ గురించి మీ మాటల్లో చెప్పండి. మీ హ్యాపీనెస్ని మాతో షేర్ చేసుకోండి. ఆ రోజు పడిన టెన్షన్ అంతా ఇంత కాదు మ్యామ్. రిజల్ట్ మేము ఒకటే చెప్పాము. యాక్చువల్లీ రిజల్ట్ రాకముందు మేము వెబ్సైట్లో అలా రిఫ్రెష్ కొడుతూనే ఉన్నాము రిజల్ట్ కోసం. ఎందుకంటే మార్నింగ్ తెలిసింది మాకు తనకి బ్రాంజ్ వచ్చింది కథాలోని అని. వీఆర్ లైక్ వెరీ హ్యాపీ. బ్రాంజ్ వచ్చింది మార్నింగ్ అని తెలిసిపోయింది. సో మాకు వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ దెన్ వీఆర్ లైక్ వెయిటింగ్ ఫర్ ఫైట్స్ రిజల్ట్. ఈవినింగ్ నైట్ ఫైట్ రిజల్ట్ సైట్లో వచ్చేలోపు ఎన్నిసార్లు రిఫ్రెష్ చేస్తుంటామో మాకే తెలుసు. ఆఫీస్లో మాకు అసలు కాన్సన్ట్రేషన్ చాలా కష్టం అయిపోయింది. సో ఈ ఎక్స్పీరియన్స్ అన్నది అసలు మనం మాటల్లో చెప్పడం చాలా అంటే కష్టం. ఇప్పటికీ కూడా నాకు ఆ ఎక్స్పీరియన్స్ గుర్తుంది. అండ్ ఆ రోజు ఆ రిజల్ట్ నాకు మెట్రోలో చెప్పినప్పుడు నాకైతే ఏడవడం ఆల్మోస్ట్ మెట్రోలో నేను స్టార్ట్ చేశాను. అందరు నన్ను చూస్తూ ఉన్నారు, అది నాకు ఇప్పటికీ గుర్తుంది. సో నేను మేడం నాకు తర్వాత డిక్లేర్ అయిన తర్వాత అఫీషియల్గా చెప్పారు, కోచ్ కూడా. సైట్లో నాకు ముందుగా తెలిసిపోయింది తన పేరు ముందు పెట్టేసరికి. సో మేడం ఈ జర్నీ మాత్రం ఇట్స్ యూనో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. ఫస్ట్ టైం కదండి, ఫస్ట్ టైం వెళ్ళారు. అదొక హ్యాపీనెస్ మళ్ళీ. ఎస్ మ్యామ్, చాలా చాలా నిజంగా. సో మీరు వర్కింగ్ ఉమెన్ ఎస్ కదండి, ఎక్కడ వర్క్ చేస్తున్నారు? నేను ఇక్కడ కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ హైదరాబాద్లోని ఇప్పుడు 1.5 year అయింది అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను.